హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మనకి ఎన్నో రకాల మంచూరియాలు ఉంటాయి, కానీ ఇన్స్టెంట్గా వెజిటేబుల్స్ అవి లేకపోయినా కూడా తక్కువ వెజిటేబుల్స్లో మైదా కార్న్ఫ్లోర్ యూస్ చేయకుండా చేసే మంచూరియా అయితే ఈరోజు చూపిస్తానండి, హెల్దీ వెర్షన్లో. ఫస్ట్ దీనికి కావాల్సినవి ఐటమ్స్ ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా అయితే చూపిస్తాను. మంచూరియా ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం ఉంటుందండి. ఫస్ట్ బీట్రూట్ ఒకటి, క్యారెట్ ఒకటి, పచ్చిమిర్చి 2, ఒక ఆనియన్, 4 బ్లడ్ స్లైసెస్ అండి. సాల్ట్ వేసి ఫస్ట్ ఈ తురిమిన వెజిటేబుల్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే మెత్తగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి, అందులో నుంచి వాటర్ వచ్చే వరకు. తర్వాత నేను మిగిలిపోయిన బ్రెడ్స్ ఉంటాయి కదండి, మనకి మామూలుగా తొందరగా వాడకపోయిన బ్రెడ్ ప్యాకెట్ పాడవుతుంది. అలాంటప్పుడు మనం డేట్ చూసుకొని ఫినిష్ చేసేసుకోవాలి ఎర్లీగా. అంటే ఈ విధంగా మిగిలిన బ్రెడ్ పౌడరు ఇవన్నీ ఉంటాయి కదండి, వాటన్నింటినీ అయితే ఈ వెజిటేబుల్స్లో వేసేసి వాటర్ ఏమీ వేయద్దు. ఇందులో మనం ఉల్లిపాయలు నేను చెప్పే క్వాంటిటీకి ఒక్క బీట్రూట్, ఒక్క క్యారెట్, ఒక్క ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి క్వాంటిటీకి 4 బ్రెడ్ స్లైసెస్ పడతాయండి. వాటర్ వేసి ఫస్ట్ వెజిటేబుల్స్ అవి స్మాష్ చేసుకున్న తర్వాత బ్రెడ్ వేసేసుకొని కలుపుకోండి. సోడా ఉప్పు కానీ హెల్తీ వర్షన్ అనమాట నేను చెప్పటం, ఏమీ వేయద్దు. నెక్స్ట్ ఇలా మొత్తం అంతా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పిండికైతే రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే అందులో బీట్రూట్, క్యారెట్, ఆ మిర్చిలో కారం అంతా అయితే బ్యాలెన్స్ చేసి బ్రెడ్ కొంచెం స్వీట్ ఉంటుంది కదా, మొత్తం అయితే అంతా కూడా పర్ఫెక్ట్గా మెల్ట్ అవుతుందన్నమాట. అన్ని ఉప్పు కారం స్వీట్ అన్నీ అయితే బాగుంటుంది. దీనికి మనం ఎక్కువ సాసెస్ కూడా యూస్ చేయకుండా మంచూరియా మనం చేసిన తర్వాత లిక్విడ్లో అలా ఫ్రై చేస్తాం కదండి, వెల్లుల్లి అవి వేసి, అలా లేకుండా ఈజీగా మనమైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఓన్లీ టమాటా కచప్ తోటి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలన్నమాట. జ్యూసీలా వాటరింగ్ లేకుండా కొంచెం ఈ విధంగా నేను చేస్తున్నాను కదా, ఆ టైప్లో అయితే మనకి బాల్స్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేసుకోండి. తర్వాత చిన్న మంట మీద మీరు ఆయిల్ పెట్టుకున్నారంటే ఈ బాల్స్ అన్నీ చేసేలోపు ఆయిల్ ఫ్రై అవుతుంది. ఆయిల్ని ప్రీహీట్లో పెట్టేసేసుకొని మనం ఈ బాల్స్ని 1 బై 1 అయితే ఆయిల్లో డిప్ చేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మంచూరియాతో మనకి టమాటా కచప్తో తినచ్చు మీరు, లేదు అంటే ఏదైనా స్వీట్ చట్నీ ఉంటుంది కదా, కట్టామిట్టా చట్నీ, దాంతో ఎంజాయ్ చేయొచ్చు. స్పైసీ చట్నీస్లో కూడా తినచ్చు అనమాట. స్వీట్ కాబట్టి బ్రెడ్ ఇలాగా ఒక పాన్ తీసేసుకొని ఆయిల్ ఎక్కువ వేయద్దండి, ఎందుకంటే మళ్ళీ రీహీట్ చేసిన ఆయిల్ని ఎక్కువగా వాడకూడదనమాట. ఏదైనా సరే హెల్తీ వెర్షన్లోనే చేసుకోవాలి. ఇలా మంచూరియాకి హాఫ్ మునిగే వరకే పోసాను నేను. తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక టర్న్ చేస్తాను. తర్వాత హాఫ్ సెకండ్ టైము బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా మనం పక్కకి తిప్పేసిన తర్వాత ఈ విధంగా అయితే తక్కువ ఆయిల్ ఉపయోగించి డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా ట్రై చేయండి. ఆ ఆయిల్ కూడా ఒక 2-3 టైమ్స్లో ఫినిష్ అయ్యేట్లుగా, అంటే 2-3 డేస్లో అలా ఫినిష్ అయ్యేలాగా ప్లాన్ చేసేసుకోండి. లేదు ఎక్కువ ఆయిల్ అదే ఉందనుకోండి, ఎవరైనా కూడా పని వాళ్ళు అలా ఉంటారు కదా మనకి, వర్క్ లేడీస్, మనం పెట్టుకున్న వాళ్ళు, అలాగా వాళ్ళకైనా ఇచ్చామంటే వాళ్ళైనా వాడుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలోనే వాడుకుంటారు. ఇంట్లో 4-5 ఉంటారు కదా, అలా ఇలా ఎక్కువ మిగిలిందనుకోండి హాఫ్ మీరు వాడుకొని హాఫ్ ఇచ్చారంటే తొందరగా ఫినిష్ అయిపోతుందన్నమాట. చిన్న మంట మీదే కాల్చాలండి, ఎందుకంటే లోపలంతా బాగా కుక్ అవ్వాలి. మనకి మైదా కార్న్ఫ్లోర్ మంచూరియా కాలినంత సేపు అయితే ఇది టైం తీసుకోదండి, ఎందుకంటే బ్రెడ్ మంచూరియా కాబట్టి తొందరగానే మనకి ఫ్రై అయిపోతుంది. ఎక్కువ మనం ఫ్రై చేయకపోయినా కూడా హెల్తీ వెర్షన్ అనమాట. అన్హెల్తీగా మైదా ఇవి ఎక్కువగా వాడద్దండి, ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ
మంత్లీ మనం 2-3 టైమ్స్ అయితే ఇలా బయట ఫుడ్ ఎంజాయ్ చేసినా కూడా ఏం తప్పేం లేదనమాట. డైలీ బయట ఫుడ్ తినే వాళ్ళకంటే మనం బెటర్ అనుకోవచ్చు. ఇలా టిష్యూ పేపర్లో మొత్తం మంచూరియా ఫ్రై అయినవన్నీ తీసుకొని సర్వింగ్ బౌల్లో అయితే సర్వ్ చేసుకున్నాను. కొంచెం సాస్ అయితే బౌల్లో వేసేసుకొని మేము ఫ్యామిలీ అంతా అయితే ఇలా ఎంజాయ్ చేస్తాము. చక్కగా మనకి మిగిలిపోయిన బ్రెడ్ అలా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే వెజిటేబుల్స్ ఏదైనా ఒకటి ఉంటుంది కదండి, క్యారెట్, బీట్రూట్, మనకి వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినా కూడా అదొకటి బాక్స్లో ఉంటుంది కాబట్టి అలా మిగిలిపోయిన ఏవైనా వెజిటేబుల్స్తో ఇలా అప్పుడప్పుడు ట్రై చేశారంటే కొత్త వంటలు అవి మనం టేస్ట్ చేసిన వాళ్ళం అవుతాము, అందరికీ సర్వ్ చేసిన వాళ్ళమే అవుతాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఆల్మోస్ట్ ఇది 3rd టైం అనమాట. ఏదైనా ఒకటి నచ్చిందంటే నాకు అది షేర్ చేస్తాను. కొత్తగా ట్రై చేయాలంటే మాత్రం తక్కువ క్వాంటిటీలో ట్రై చేస్తాను. ఎందుకంటే అది సక్సెస్ అయిందనుకోండి ఇష్టం మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. అదే ఫెయిల్ అయిందనుకోండి మళ్ళీ అది ఎంత ఐటమ్స్ వేస్ట్ అవుతాయి కదా. ఎప్పుడైనా మీరు కొత్త ఐటెం ట్రై చేయాలంటే కొంచెం క్వాంటిటీ తక్కువే ట్రై చేసుకోండి, లిమిటెడ్ గ్లాస్ అలా పెట్టుకొని. Thank you friends, thank you for watching, thank you for valuable time. Have a safe day. Please like, share, subscribe my channel Tulasi Vibes.